హీరోగా తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తిరువూరు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన ఈ సినిమా కోర్ పాయింట్ ను ట్రైలర్లోనే రివీల్ చేసి మంచి పని చేశారు. సింపుల్ కాన్సెప్ట్ ఫిలింగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం. విజయనగరం జిల్లాలోని ఓ గ్రామంలో ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు రమేష్, అంటే తిరువూరు. అతనికున్న ఒకే ఒక్క అసిస్టెంట్ రోహన్ రాయ్. అమాయకంగా చేసే తప్పుల్ని సీరియస్గా తీసుకోకుండా తన స్టూడియో ఎదురుగా ఉండే పంచాయతీ ఆఫీసులో పనిచేసే హేమ, టీనా శ్రావ్యను ప్రేమగా చూసుకుంటూ జీవితం సాఫీగా సాగుతుంటుంది. జిల్లాలోనే ది బెస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయమని ఆనంద్, అంటే నరేంద్ర రవి వచ్చి అడగటంతో దాదాపు 1,00,000 పెట్టి ఖర్చు పెట్టించి మరీ షూటింగ్ అంతా చేస్తాడు రమేష్. ఇక కట్ చేసే సదరు ఫోటోషూట్ ఫుటేజ్ మొత్తం ఉన్న మెమొరీ కార్డును రామ్ ప్యాంట్కి ఉన్న కన్నం కారణంగా ఎక్కడో పడిపోయింది. ఆనంద్ సౌందర్యలకు ఫుటేజ్ పోయిందనే విషయం ఎలా చెప్పాలో తెలియక ఆ మెమొరీ కార్డు కోసం వెతుక్కుంటూ రమేష్ నానా ఇబ్బందులు పడుతుంటాడు. ఈ సమస్య నుండి బయటపడేందుకు అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ నిర్ణయం రమేష్తో పాటు ఆనంద్ జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేసిందనేది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కథాంశం. ఇక నటీనటుల పనితీరు కూడా చూద్దాం. సినిమాలో హీరో తిరువూర్ అయినప్పటికీ ఆనంద్ పాత్ర పోషించిన నరేంద్ర రవి ఎక్కువగా డామినేట్ చేశాడు. అతని పాత్రకి ఉన్న లేయర్స్ మరియు ప్రమోషన్స్ కూడా అలాంటివే కావడం, కామెడీ కూడా ఎక్కువగా తన పాత్ర ద్వారానే పంపడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఇక్కడ మెచ్చుకోవాల్సింది తిరువూర్నే. సినిమాకి నేను హీరో అనే ఇన్సెక్యూరిటీతో అతను ఏమాత్రం నెగిటివ్గా రియాక్ట్ అయినా కూడా ఆనంద్ పాత్ర ఇంత బాగా వచ్చేది కాదు. ఇగో లేకుండా ఆనంద్ క్యారెక్టర్ ఆర్కికి తోడ్పడిన తిరువూర్ ప్రశంసార్హుడు. తిరువూర్ పాత్ర కూడా భలే ఉంటుంది. కోపం, నిస్సహాయత్వం, కంగారు వంటి ఎమోషన్స్ను సమానంగా పండించిన అతని ప్రతిభకు ఇంకా చాలా సినిమాలు పడాలి. ముఖ్యంగా తన సమస్యను మర్చిపోయి ఎదుటివాళ్ల సంతోషం కోసం తాపత్రయపడే స్వభావాన్ని చాలా స్వచ్ఛంగా పండించాడు తిరువూర్. కమిటీ కుర్రాలు ఫేమ్ టీనా శ్రావ్య చాలా ఒద్దికగా హేమ పాత్రలో ఒదిగిపోయింది. ఉత్తరాంధ్ర యాస కానీ, పల్లెటూరు అమ్మాయిగా కానీ, ఆమె ఆహార్యం కానీ చాలా సింపుల్గా ఉన్నాయి. మన పక్కింటి అమ్మాయిలా కనిపించే టీనా లాంటి తెలుగు హీరోయిన్లకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలి. 90s ఫేమ్ రోహన్ మరోసారి మంచి నటనతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించాడు. పాత్రలోని అమాయకత్వాన్ని చాలా సహజంగా పండించాడు. పాత్ర స్క్రీన్ స్పేస్ తక్కువైనప్పటికీ కూడా కనిపించిన కాసేపు సన్నివేశాల్లో కూడా మంచి నటన కనపరిచింది యామిని. ఆమె కళ్ళల్లో అమాయకత్వం, బెలతనం భలే ముచ్చటగా కనిపించాయి. మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వస్తున్న ప్రభావతి, మాధవి వంటి సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపించారు. ఇక సాంకేతిక వర్గం పనితీరు కూడా చూద్దాం. సురేష్ బొబ్బిలి పాటలు వినసొంపుగా ఉండగా నేపథ్య సంగీతం మాత్రం ప్రేక్షకుల్ని ఉత్తరాంధ్రకు తీసుకెళ్లిపోయింది. ఓపెనింగ్ టైటిల్స్ నుండి క్లోజింగ్ క్రెడిట్స్ వరకు కూడా ప్రతి సన్నివేశంలో ప్రాంతీయతనమైన హూందాతనాన్ని చక్కగా మేళవించారు. సోమశేఖర్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. లిమిటెడ్ లొకేషన్స్ ను కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో బోర్ కొట్టించకుండా వాడుకున్నాడు. సినిమాలో ఎక్కడ టైట్ క్లోజ్ షాట్ అనేది లేకపోవడం, దాదాపుగా కీలకమైన ఎమోషన్స్ అన్నిటి వైట్ షాట్స్ తోనే కవర్ చేసిన విధానం బాగుంది. అలాగే కలర్ గ్రేడింగ్ విషయంలోనూ కూడా మరీ ఎక్కువగా షాట్ చేయకుండా సహజత్వం ఉండేలా చూసుకున్న తీరు కూడా బాగుంది. ఇక దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ పనితనం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా ఇంత సింపుల్ కథను ఎక్కడా అనవసరంగా కాంప్లికేట్ చేయకుండా లీనియర్ స్క్రీన్ ప్లేస్తో తెరకెక్కించిన విధానం బాగుంది. అలాగే కాన్సెప్ట్ పాయింట్ను సిన్సియర్గా డీల్ చేసిన విధానము ఆకట్టుకుంది. అన్నిటికీ మించి పాత్రను మలిచిన తీరు, సందర్భం బట్టి మనిషి స్వభావం, ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అనేది చాలా సింపుల్గా చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ ఫేసింగ్ కాస్త స్లోగా అయినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం వేగం పుంజుకుంటుంది. ఫస్ట్ హాఫ్ విషయంలోనూ ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అయినప్పటికీ రాహుల్ శ్రీనివాస్కి మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. అలాగే అతన్ని సపోర్ట్ చేసిన నిర్మాతలను కూడా మెచ్చుకోవాలి. సింగిల్ పాయింట్గా ఈ కథను నమ్మి డబ్బులు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. కానీ దర్శకుడి ప్రతిభను నమ్మి రిస్క్ చేశారు. మంచి ఫలితం దక్కిందని చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో తమిళ, మలయాళ భాషల చిత్రాలతో పోల్చినప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కాన్సెప్ట్ సినిమాలు రావడం లేదనేది ప్రస్తుతం వినిపిస్తున్న కంప్లైంట్. ఆ లోట్ను ఓ మోస్తరుగా తీర్చిన చిత్రం ది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. సింపుల్ కాన్సెప్ట్ను దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ డీసెంట్గా డీల్ చేసిన విధానం, నటీనటులు కేవలం పాత్రధారులుగా కనిపించిన తీరు, స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన కామెడీ కోసం ఈ చిత్రాన్ని సరదాగా కుటుంబంతో కలిసి చూడొచ్చు.